హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐపీపీబీ అనమాట, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి 43 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 3 జూలై 2023 అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేకెన్సీ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇదైతే డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఎడ్యుకేటివ్ క్యాడర్ వేకెన్సీస్ ఇవన్నీ కూడాను. ఎడ్యుకేటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేటివ్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అలాగే ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఐటీ అనమాట, ఓన్లీ 3 అయితే ఉన్నాయి. అవైతే యూఆర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1 మే 2023కి అయితే ఈ ఎడ్యుకేటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 24 to 40 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేటివ్ కన్సల్టెంట్ ఐటీ 30 to 40 ఇయర్స్, అలాగే ఎడ్యుకేటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 35 to 45 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వేకెన్సీస్ అన్నిటికి కూడాను ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఈ ఎడ్యుకేటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి 1 ఇయర్, అలాగే కన్సల్టెంట్ ఐటీకి 4 ఇయర్స్, అలాగే సీనియర్ కన్సల్టెంట్కి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎడ్యుకేటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 30, 26 ఆర్ లొకేటెడ్ ఎట్ ఢిల్లీ అనమాట. 4 ఆర్ లొకేటెడ్ ఎట్ చెన్నై. దీనికి సంబంధించి మనకి బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అనమాట, లేదంటే ఎంసీఏ అయితే ఇచ్చారు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10, 8 వేకెన్సీస్ ఆర్ ఇన్ ఢిల్లీ అనమాట, 2 ఆర్ ఎట్ చెన్నై. దీనికి కూడా మనకి బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అనమాట, లేదంటే ఎంసీఏ. దీనికైతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఆర్ ఎట్ ఢిల్లీ అండ్ 1 ఈజ్ ఎట్ చెన్నై అనమాట. ఇంకా బీఈ, బీటెక్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఏరియాస్లో అయితే కావాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అనమాట. తర్వాత లైక్లీ టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్. ప్రస్తుతానికైతే 3 ఇయర్స్ కాంట్రాక్ట్ కోసం అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట. గ్రూప్ డిస్కషన్ లేదంటే ఇంటర్వ్యూ అయితే దీనికి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 10 lakhs సిటీసీ పర్ యానం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేటివ్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 15 lakhs పర్ యానం సిటీసీ అయితే ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఐటీకి సంబంధించి 25 lakhs సిటీసీ పర్ యానం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ విల్ బి ఆఫర్డ్ మ్యాక్సిమం 30% హైక్ ఆన్ దర్ లాస్ట్ డ్రాన్ సిటీస్ సబ్జెక్ట్ టు సూటబిలిటీ, స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఫీజు అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 150 రూపీస్ ఇచ్చారు. ఇదైతే మనం ఆన్లైన్లో అయితే లాస్ట్ స్టెప్లో అయితే పే చేయాలి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ అయితే ఇదైతే పే చేయాలన్నమాట ఆన్లైన్లో. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. అప్లై ఆన్లైన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం. ఇక్కడ ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ సపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అయితే అయింది. ఐపీపీబీ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఆఫ్ 43 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అన్న ఎలా అయితే వచ్చింది. ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఉన్నాము. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే పెట్టారో అవన్నీ కూడా మనకి మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాల్సినటువంటి కాలమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఫస్ట్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అయితే చేయాలన్నమాట. అయితే మనం ఈ లాస్ట్ నేమ్ సర్నేమ్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే యాజ్ పర్ యువర్ 10th క్లాస్లో ఉన్నటువంటి అలాగే మనం ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఆప్షనల్ అనమాట.
ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. కిందకి రావాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, ఇంకా డొమైన్ జీమెయిల్ అదేదో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో విత్ డొమైన్ ఇక్కడ కంప్లీట్గా అయితే మెన్షన్ అయితే చేయాలి ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ కాలంలో ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెకండ్ స్టెప్కి అయితే వచ్చాం. ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయ్యాయి. ఇవైతే మనకి SMS కూడా వస్తుంది మనం ఇచ్చినటువంటి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. అయితే మనం వీటిని నోట్ చేసుకొని పెట్టుకోవడం అనేది బెటర్ మెథడ్ అనమాట. ఇక్కడ కిందకు వచ్చేస్తే మీ యొక్క ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేస్తే మనకి ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ లాగా ఉండాలి. JPG ఫార్మేట్లో 20 to 50 KB మధ్య మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా 200 to 230 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. ఇంకా సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని సైన్ వరకు మనం 10 to 20 KB మధ్య 140 into 60 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని ఇదైతే మనం JPG ఫార్మేట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం, డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు మల్టిపుల్ పోస్టులు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు సెపరేట్ అప్లికేషన్స్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఒక పోస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం అనమాట. ఇంక ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ URA, EWS, OBCనా, SCనా, STనా ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ కేటగిరీ అనేది మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మనం జాగ్రత్తగా అయితే దీనిని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ అని ఇచ్చారు, ఇది కూడా మనం నో అయితే పెట్టుకోవాలి. ఆ PWD క్యాండిడేట్స్ దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎస్ పెట్టుకోవాలి, ఇదైతే నో పెట్టాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా కిందకి వచ్చేస్తే మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇంకా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి, నో పెడితే అవసరం అయితే లేదు. ఇంకా డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అన్నారు. ఇక్కడ హిందూ కాకుండా అదర్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ స్టేటస్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూ వాళ్ళు మాత్రం ఇక్కడ నో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ పోస్ట్ లొకేషన్, ఇందాక మనం చెన్నై, ఢిల్లీ ఇచ్చాం కదా, ఇక్కడైతే ఇచ్చారనమాట. మనం దాన్ని అయితే చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టేట్ యూటీ విచ్ సెంటర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అదైతే అడుగుతున్నారనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయి అనమాట. అలాగే మనకి ఇక్కడ తెలంగాణ ఇస్తే కనుక మనకి ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ఇవైతే వచ్చాయి. మనం ఇదైతే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ క్యాలెండర్ నుంచి ఇట్లాగ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ మనకి డేటే, ఇక్కడ మనకి ఏజ్ అయితే చూపిస్తుంది యాజ్ ఆన్ 1 May 2023కి. ఇందాక చెప్పినట్టుగా మనకి ఆ ఏజ్ అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. కిందకి రావాలి. జెండర్, మీరు మేలా ఫీమేలా ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా ఇంకా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మీరు కనుక ఈ కవలలు కాకపోతే కనుక నో పెట్టుకుంటే ఈ డీటెయిల్స్ అవసరం అయితే లేదనమాట. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మీరు కనుక అన్మ్యారీడ్ అయితే ఇది పెట్టాలి, మ్యారీడ్ అయితే ఇది తీసుకోవాలి. విడోవరా, డైవర్సినా, జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగా కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే కనుక ఈ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే మనం ఇవన్నీ కూడా మనం ఫిల్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ GST ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు అంటే మనకి కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇదైతే మనం చూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ SC కేటగిరీ ఇచ్చాను కాబట్టి నాకు 150 రూపీస్
ఫీజు అయితే చూపిస్తుంది. మనం లాస్ట్ స్టెప్లో అయితే అది ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. మనకి ఎర్రర్ వచ్చిందంటే ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేయాలని అర్థం అనమాట. సో మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడ యాజ్ ఆన్ 1st May 2023కి మనం ఇచ్చిన పోస్టుని బట్టి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫిల్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన పోస్టుని బట్టి ఇక్కడ బిఈ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ ఇవైతే ఇచ్చారు. మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ లిస్ట్లో లేకపోతే లాస్ట్లో అదర్స్ అని ఉంది, అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్పు అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా ఎంసీఏ చేసి ఉంటే కనుక ఇక్కడ దీని బదులు ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా మనం ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా డూ యూ హ్యావ్ మినిమం 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సెక్టర్ అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ ఎస్ అయితే పెట్టాలి. మనం చూజ్ చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టి మనకి 1 year, కాకపోతే 4 years, 6 years అదైతే మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ మీ యొక్క ఎంప్లాయర్ నేమ్, మీరు ఎక్కడ వర్క్ చేశారో, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు, డేట్, మంత్, ఇయర్ అనమాట. కనీసం 1 year అయితే ఉండాలి. ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ మెన్షన్ చేయాలి బ్రీఫ్గా. ఇంకా రీజన్ ఆఫ్ లీవింగ్, మీరు ఎందుకు దీని నుంచి బయటకు వచ్చారు అనేది. ఇంకా మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అనే బటన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం ఇదే విధంగా నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే మనం రోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజెస్, సపోజ్ ఇక్కడ మనం తెలుగు అట్లాగే హిందీ, ఇంగ్లీష్ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ కనీసం ఒకటైతే మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. రీడ్, రైట్, స్పీక్ ఇలాగా. అలాగే మనం హిందీ, ఇంగ్లీషు కావాల్సిన ఇక వ్యాలిడేట్ చేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ప్రివ్యూ అయితే కనపడుతున్నది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ ఉన్నాయా అనేది, ఏదైనా ఉంటే కనుక డిస్క్రిప్టెన్సీస్ మనం ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఐ అగ్రీ అనాలి. తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మనం అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఓకే అనాలి. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మనం వన్స్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. జాగ్రత్తగా మీరు దీనిని ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఓకే అన్నాం, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మనం అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. అలాగే రెజ్యూమ్ పీడిఎఫ్ అనమాట, రెజ్యూమ్ పీడిఎఫ్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని అంతవరకు మనం 20 to 50 KB మధ్య మనం 3x3 అలా ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో టైప్ చేసుకొని చేత్తో రాసుకొని పెన్నుతో బ్లాక్ ఇంక్ పెన్తో రాసుకొని దానిని మనం 50 to 100 KB మధ్య 800x400 లేదంటే 10x5 centimeters ఆ డైమెన్షన్స్లో మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఐ కామా మీ పేరు రాసుకోవాలి. ఇంకా హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలాగ మనం దీనినైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ రెజ్యూమ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ బ్రీఫ్గా అదైతే మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాస్ట్ స్టెప్ అంటే 6th ట్యాబ్కి అయితే వచ్చాము, పేమెంట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనం సబ్మిట్ అయితే ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇలాగా మనం ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మన ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయిపోయి మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 18 జూలై 2023 దాకా ఇచ్చారు. 18/7/2023 దాకా మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ అప్లికేషన్స్ కావాలంటే మీరు సపరేట్గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని సపరేట్గా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఐపీపీబీ బ్యాంక్కి సంబంధించి 43 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.